లక్డికపుల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్డియాలజీ విభాగంలో క్యాత్ ల్యాబ్ టెక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న కుంభం కనకారెడ్డి కుటుంబీకులు అతని మృతదేహంతో ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. కనకారెడ్డి మృతికి హాస్పిటల్ యాజమాన్యమే కారణమని ఆరోపించారు బాధితులు. నిన్న ఉదయం మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చాడని నర్సింగ్ ఇన్ఛార్జి శాంతి కనకారెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత కనకారెడ్డిని హాస్పిటల్ నుంచి పంపించామని, అతనికి ఏమి జరిగినా తమకు సంబంధం లేదంటూ నిన్ననే భార్యకు మెసేజ్ చేసింది హాస్పిటల్ యాజమాన్యం. ఈలోపే కనకారెడ్డి చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా కొడుకు 2 రోజులే మాట్లాడక కొద్దిగా పోలీసులు ఫోన్ చేసిన నాకు ఇంత వచ్చిన కొడుకు ఎవరో ఆడామే గల్లబట్టిందని చెప్పిండు. నిన్న చెప్తే ఎందుకు అంటే నేను తాగి వచ్చిందని అంటుంది, గల్లబట్టింది, కొట్టిర్రు బాబు అంటే నేను భరింపా బాబు అని చెప్పిండు. శాంతి అనే ఇన్ఛార్జ్ బావగారు కనకారెడ్డి గారిని కొట్టారు. చాలా మనస్తాపం చెంది ఏం లేదు తెలియదు మనకి. మరి ఈరోజు మార్నింగ్ 4 o'clock పోలీస్ స్టేషన్ ఫోన్ కాల్ వచ్చింది. మా చెల్లికి చనిపోయాడు అనే విషయం చెప్పారు. వాళ్ళు మెసేజ్ కూడా పంపించారు. బయట ఏంటంటే మాకు సంబంధం లేదు అని చెప్పారు.